నాకు పర్సనల్ గా పంపించదు. ఆ, సో ఇక్కడ ఏం సూత్రం మనము చేస్తుందమ్మా? సూత్రం చదవండి. ఋదుశన ఉమ్, ఎక్కడుంది? అదే అదే రాస్తాను. ఋదుశన స్ఫురుదంస పూర్తిగా రాసుకోండి. ఉమ్. ఋదుషణ ఋదుషణ స్ఫురుదంసో నేహసాంచ. అంటే ఋదుశన రిదు పురుదంసో నేహ రిదుషణ సాంచ. రిదుషణస్ రిదుషణస్ పురుదంసో నేహసాం పురుదంసో చ పురుదంసో నేహసాం. చ. ఋదుశన స్ఫురుదంసో నేహసాం చ. ఉమ్, ఉమ్. అంటే ఏమంటున్నారు ఇక్కడ? రికారాంత శబ్దాలకి ఉషనస్ అనేది ఒక శబ్దము, తర్వాత పురుదన్సస్ అనేది ఒక శబ్దము, అనేహస్ అనేది ఒక శబ్దం. అంటే వీటికి ఇక్కడ ఏముంది మనకి? వీటి తర్వాత వీటి తర్వాత ఏముండాలంట? అసంబుద్ధి. ఈ సుప్రత్యయం అనేది అసంబుద్ధి సంజ్ఞకం ఏదైతే ఉందో ఉమ్, ఆ దానికి సంజకం అనంగా ఉన్నటువంటి, ఆదేశంగా వస్తుంది. వినండి, సుప్రత్యయానికి పూర్వములో ఏంటి? అసంబుద్ధ సుప్రత్యయానికి పూర్వములో. చెప్పండి. అసంబుద్ధ సుప్రత్యయానికి పూర్వములో. అనంగాదేశం వస్తుంది. ఓకే. ఉమ్, మరి ఈ అనంగ్ ఎలాంటిది? ఉమ్, పూర్వంలో అంటే ఏంటి? అంగానికి అన్నమాట. ఓకే. ఉమ్, ఈ ఉమ్, ఉరుకారాంత శబ్దాలకి శబ్దం ఏది తీసుకుంటే దానికి, ఉషనస్ ఉమ్, తీసుకుంటే దానికి, పురుదన్సస్ తీసుకుంటే దానికి, అనేహస్ తీసుకుంటే దానికి, వాటిల్లో ఉమ్, అనంగాదేశం వస్తుంది. మరి అది ఎక్కడ ఉమ్, రావాలి? అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉమ్, ఏంటి? దాంట్లో ఏమున్నాయి చూద్దాం. అనంగులో ఉమ్, ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఏమున్నాయి? ఉమ్, అనేకాచు ఉంది. ఓకే. ఉమ్. ఒకటేంటి? అనేకాచు ఉండడము. అనేకాచ్. అనేక అచ్చు ఉండడము అంటే ఒక అచ్చు తర్వాత కంటే ఏంటి? ఎక్కువగా గిత్. ఉండడం. ఒక అచ్చు కంటే అవును. ఎక్కువగా ఉండడం అనేక అచ్చు. తర్వాత ఉమ్. ఇంకోటి ఏంటి? సెకండ్ పాయింట్ గిత్ గకారం గిత్. ఇత్. గిత్. గకారం ఇత్తయింది. గిత్. సో అయితే అనేకాచు ఉంటే ఒక సూత్రం ప్రాప్తిస్తుంది. అదేంటో ఉమ్, చూడండి. ఉమ్. ఏమన్నాము? అనేకాల్ షిత్ అనే సర్వస్య. అంటే ఏంటి? అనేకాలు షిత్ సర్వీస్ అంటే ఈ షిత్ అంటే ఏంటండి? మళ్ళా పక్కన అనేకాలు పెట్టండి, షిత్. షిత్తుని పక్కన పెట్టండి. మీది అనేకాలు ఉంది కదా, మీ అనేకాల్ కండిషన్ ఆ, ఇప్పుడు మీది. ఓకే. ఓకే. వినండి. ఓకే. అక్కడ రెండు సిచ్యువేషన్స్, రెండు సందర్భాలు. మనకి ఏ ఉమ్. సందర్భం ఉంది? అనేకాచ్ ఉందా, షిత్ ఉందా? అనేకాలు అనేకాచ్ ఉంది. ఉంది. సో కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. ఉమ్, అనేకాచు ఉంటే సర్వస్య. ఉమ్, సర్వస్య అంటే ఏంటి? ఉమ్. ఇక్కడ మనకి ఈ సర్వస్వ అంగం, అంటే వినండి వినండి, ఈ అంగం ఏదైతే ఉందో అంగంలో ఉన్నటువంటి శబ్దం మొత్తానికి ఆదేశం ఉమ్, చెయ్యాలి. అంటే దీన్ని తీసేయాలి అనేది ఉమ్. మొదటిది చెప్తుంది ఒక సూత్రం. తర్వాత ఆ, మనకి గిత్, గకారమిత్. ఓకే. ఆ, సో గకారమిత్ అని స్పెసిఫైడ్ గా చెప్పారు. ఏంటి? గకారమిత్. అంటే అవును. గకారమిత్ అయితే ఏమన్నారు ఇక్కడ? గిచ్చా అనే సూత్రం ఉమ్, చేత చివరి ఉమ్, అక్షరానికి మాత్రమే ఆదేశం చెయ్యాలి. అర్థమైందా? ఉమ్. సో చివరి ఆ, అక్షరం ఏముంది ఇక్కడ? స్. 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 ఆ, సో, ఇక్కడ రికారాంత శబ్దాలు మాత్రి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, మాత్రి. సో ఆ, ఇప్పుడు రి ఇక్కడ రీ అన్నమాట. ఉంది. ఉమ్, వాటికి ఈ అన్ అనేది, అనంగులో మనకి మిగిలింది ఏంటి? అన్ అనేది మిగిలింది. ఉమ్, ఏం మిగిలింది? ఉమ్. అనేది మిగిలింది. ఆ ఈ అన్నని ఎక్కడ పెట్టాలి అంటే మనకి సొల్యూషన్ దొరికింది. ఏం దొరికింది? అది ఉమ్, చివరి అక్షరానికి. ఎవరు ఉమ్. చెప్పారు చివరి అక్షరానికి అని? గిచ్చ అనే సూత్రం చెప్పింది. గుచ్చి అయిపోతుంటారు. ఆ ఎందుకు? ఈ అనంగులో గిత్ అయినటువంటిది ఉంది కాబట్టి. అంటే గకారానికి ఇత్ సంజ, అంటే ఉమ్, గకారానికి ఇత్తని పేరు. ఆ ఇత్తని పేరు ఎప్పుడైతే పెట్టావో దాన్ని ఏం చేయాలి? లోపం చేయాలి. ఓకే. ఉమ్, సో మరి ఉమ్, ఆ గిత్ ఏదైతే ఉందో దాని యొక్క ఆ విషయం ద్వారా, దాని ఉండడం చేత, అది ఉండడం చేత ఏమైంది? చివరి ఉమ్, అక్షరానికి చెయ్యాలి ఆదేశము అనే విషయం తెలిసింది. ఉమ్. ఓకే. ఉమ్. దానికి సరే. పూర్వసూత్రం ఏంటి? అలోంత్యస్య. ఏంటి? ఫోన్ తెచ్చి. అంటే ఏంటి? అంత్య అల్లుకి ఆదేశం చేసుకో అని చెప్పారు. తర్వాత గిత్ అయినటువంటిది ఉంటే కూడా ఆదేశములో దాన్ని కూడా ఉమ్, చివరి దానికే చెయ్యు అని అర్థం. ఉమ్, ఓకే. ఉమ్, సో ఆ గిచ్చా సూత్రం ద్వారా మనకి చివరి దానికనే అర్థమైంది. సో ఇప్పుడు ఉమ్, వాటిల్లో శబ్దాలు తీసుకొని ఎలా చెయ్యాలి ఏంటో చూడండి. ఉమ్, ఓకే. ఇప్పుడు ఉషనస్ ఉమ్, ఉంది. ఉమ్, ఉషనస్ లో చివరి దగ్గర ఉమ్. మనం అన్న సబ్స్టిట్యూట్ చేసాము. ఆ,
తర్వాత స్ ఉమ్, ఇలా ఉంది. ఓకే. ఉమ్, సో ఇప్పుడు ఈ స్ ఉమ్. ఉండడం చేత ఏమైంది మరి? ఉమ్? సు ఆ స్ ఉండడం వల్ల ఉండడం చేత ఏమైంది? సర్వనామ స్థానే చ ఆ, సంబుద్ధౌ అనే సూత్రం ఆ, చేత ఏమైంది? సర్వనామ స్థానం. చ అసంబుద్ధౌ అనే సూత్రం చేత ఇక్కడ అసంబుద్ధి ప్రత్యయం ఏదైతే ఉందో దానికి సర్వనామ సంజ్ఞ కలిగి ఉన్నటువంటి ఆ అసంబుద్ధి ప్రత్యయం ఎప్పుడైతే ఉందో నీకు పరంగా, అప్పుడు ఉమ్, ఈ పూర్వంలో ఉన్న అంగానికి ఈ అంగములో ఉమ్, ఏం ఉమ్, చేయాలంట? ఉపధాలో దీర్ఘము. ఉపధ ఏమైనది అక్కడ? ఉమ్. ఉషనస్ నా ఉపధ రెండవ అక్షరం అమ్మ, రెండవ అక్షరం. రెండో అక్షరం నకారానికి ముందు ఆ. చివరి దానికి రెండవది అంటే ఆ. ఇక్కడ దీర్ఘం చేయండి, ఆ, ఏమైంది? ఆన్. అయింది. అన్న అయింది. ఆ, ఇప్పుడు ఏంటి? ఉషన ఆన్ ఇలా ఉంది మనకు. ఆ, ఆ, అవునా? ఉష్ ఉషన ఆన్ ఆన్. ఆన్ అయింది. ఉమ్. ఆ, సో ఈ ఉషన ఆన్ నుంచి ఏం చేయాలి? ఇప్పుడు ఇస్ ప్లేస్ లో మనకి అన్ వచ్చింది కదా. ఉమ్, మనకి ఉమ్, ఉషన ఉమ్. ఆన్, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఇప్పుడు ఉంది, ఇప్పుడు కలిసిపోతుంది. దాన్ని ఏమంటారు సూత్రం? ఆ కలిసిపోవడం కాదు. తర్వాత దాని తర్వాత చూద్దాం ఇప్పుడు. ఓకే. ఉమ్, సో ఉమ్, ఉషన ఆన్ ఉమ్. తర్వాత స్. ఉషణ ఉస్ అమ్మా వినండి, ఇంతవరకు ఉమ్, చేసి అక్కడ ఉమ్, గమనించండి వేరే దాన్ని. ఇప్పుడు దీని ఉమ్, క్రియని గమనించండి ఇక్కడ. ఉమ్. ఉమ్. సో అప్పుడు ఏమైంది అది? హల్ంగ్యాభ్యో ఇలా దీర్ఘ సుదిస్య పృక్తం హల్ అనే సూత్రం చేత ఏమైంది అది? హల్లు. ఉమ్. ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేసేసేయండి. ఉషనాన్. ఉమ్. ఏమైంది ఇక్కడ? ఉషనాన్. ఉషనాన్. ఓకే, ఉషనానస్. ఆ, అవునా? సో ఇప్పుడు అవును. ఈ హలంత శబ్దం తర్వాత సకారం, అప్రక్త సకారం ఉంది. ఏముంది అక్కడ? ఉమ్. సకారం. ఉషనాన్ స్. ఉమ్. దీన్ని ఏమంటాము? దీన్ని ఇప్పుడు అప్రిక్తం, వృత్తం. ఒంటరిగా ఉన్నటువంటి అక్షరము. అవునా? ఇప్పుడు దాన్ని అప్రిక్తం అంటాము. సో ఈ అప్రిక్తానికి పూర్వములో ఈ అప్రిక్తానికి లోపం అనేది చేయాలి. సరే, లోపం ఎప్పుడు అవుతుంది మరి అంటే ఇక్కడ పూర్వములో మూడు విషయాలు గమనించాలి. ఒకటి హలంతం ఉండాలి. మనకుందా? ఫస్ట్ దాంట్లోనే ఉన్నది. సాటిస్ఫై అయిపోయింది. సో కాబట్టి అదంతా దీనికి ఉన్నది. లోపం జరిగిపోయింది. ఉమ్, ఓకే. ఉమ్, కాబట్టి ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఉషనాన్. అవునా? ఉమ్, ఉమ్, ఉషనాన్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం ఉమ్. చేయాలి? నలోపహ ప్రాతిపదికాంతస్య అనే ఆ, సూత్రం. ఓకే. ఆ, సో మరి ఉమ్, ప్రాతిపదికాంతస్య అంటున్నాము, తర్వాత ఉమ్, ఏమంటున్నాం ఇక్కడ? నలోపం చెయ్యాలి అంటున్నాము. అవునా? ఉమ్. ఆ, మరి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉందా? ఆ, ఉంది. ఉన్నది. ఉంది ఉషనానికి ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉండింది. ఆ, ఉంది. ఇప్పుడు ఈ సకారం వచ్చేసి ఏం చేసింది? పదం చేసింది దాన్ని. ఉమ్, అవునా? ఉమ్, ఉమ్, సుప్తింగంతం పదం అనే సూత్రం చేత పదం అయ్యింది. అంటే ఉమ్, ప్రాతిపదికాంతములో ఉన్నటువంటి పదము. అర్థమేనా? ఉమ్. ప్రాతిపదికములాగా ఉంటూ అది పదములాగా యాక్ట్ అవుతుంది. అవునా? అయింది. అర్థమైందా? ఉమ్, అర్థమైంది. ఆ, సో కాబట్టి పదానికి అంతంలో ప్రాతిపదిక అంతంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానికి ఆ, నకారానికి లోపము. నలోపహ. ఉమ్. ఏమన్నారండి? నలోప ప్రాతిపదికాంతస్య అన్న ఆ, సూత్రంతో నా లోపం అయిపోతుంది. లోపం అయిపోయింది. అప్పుడు ఏమైంది? ఉషనా ఉమ్. మిగిలింది. ఉషన ఇప్పుడు ఉషనా మిగిలింది. అంటే ఏంటి? ఆ, ఉషన ప్రథమావిభక్తి అంటే ఏకవచన ప్రత్యయం. ఇది పదం అది. అవునా? అవును. ఉష్ణ ఆ, అంటే ఏం చెప్పుకున్నాం మనము? శుక్రాచార్యుడు అని చెప్పుకున్నాం. శుక్రాచార్యుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవి శుక్రాచార్య. రేఫరెన్స్. వినండి, ఉషనస్ అన్నప్పుడు శుక్రాచార్య అంతే. ఇప్పుడు అంతే. ఉషన అన్నప్పుడు శుక్రాచార్యుడు. ఆహా, శుక్రాచార్య. ఓకే. ఉషనస్ అన్నప్పుడు ఏంటి? శుక్రాచార్య. అంతే. ఇప్పుడు ఇక్కడ శుక్రాచార్యుడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కతనే అప్పుడు ఉన్నాడు. ఉన్నారు. అర్థమైందా? ఉమ్, ఆ, అర్థమైంది మన్య. ఇప్పుడు మాత్రి, అట్లాగే సేమ్ థింగ్ మాత్రి ఇరికారంలో మనం పెట్టుకుంటాం ఏమని? అన్. అనంగ పోతే అదే అంగ ఆ, ఇదేపితే అన్ను పెట్టుకుంటాం. ఇప్పుడు మాత్ అన్. తర్వాత ఇక్కడ ఆ, ఏముంది? స్ ఉంది.
ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి? ఈ సంబోధన ఉంది కాబట్టి ఏమన్నాం అక్కడ? చా సంబుద్ధే సర్వనామస్థానే చా సంబుద్ధే. అవునా? సూత్రం ప్రకారం ఏమైంది? ఉపధాలో దీర్ఘము. సో ఏమైంది అది? మాతా న్, మాతాన్ స్, ఇలా వచ్చి. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఇది హలంత శబ్దం అప్రూక్తం తర్వాత ఆ అప్రూక్తం అప్రిక్తానికి అంటే లోపం అయిపోతుంది. చెప్పండి. ఆ, రిక్తానికి లోపం అప్రూక్తానికి జరుగుతుంది. లోపం అయిపోతుంది. ఎలా అవుతుంది? హలంతం ఆ, ఉన్నప్పుడు అవునా? హలంతం హల్యాభ్యో దీర్ఘ హలంతం. చదిస్య పృక్తం హల్. ఓకే. ఆ, సో అప్పుడు ఆ, ఈ సకారానికి లోపం జరిగింది. సో అప్పుడు ఏమైంది? ఉమ్, అది మాతాన్. ఆ, మాతాన్. తర్వాత దానికి ఏమైంది? పద సంజ్ఞ వచ్చేసింది కాబట్టి ఆ, నకారం నలోపేతుంది కదా, దానివల్ల అది లోపం అయిపోతుంది. నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత లోప ప్రాతిపదికాంతస్య. నలోప ప్రాతిపదికాంతస్య ఏం చెప్తుంది అది? వినండి ఒకసారి. ప్రాతిపదిక సంజకం యత్ పదం. అంటే ఏంటి? ప్రాతిపదిక సంజకం ప్రాతిపదిక అనేది సంజ్ఞకం ఏదైతే ఎత్తు. పదమయ్యిందో దానికి అంతములో ఉన్న నకారానికి. అర్థమైందా? ప్రాతిపదిక సంజకముతో ఉన్నది ఏదైతే పదమయ్యిందో, అర్థమైందా? దానికి అంతములో ఉన్న నకారానికి లోపం లోపం జరుగుతుంది. అయిపోతుంది. అంటే ఓ, ఏంటి? దానికి అంతంలో ఉన్న నకారం ఏంటి? మాతా అన్నలో ఉన్నటువంటి నకారం మాతాన్. లోపం జరిగి మాతా అనే రూపము మాతాన్ సిద్ధించింది. మిగిలింది. సో మాతాన్ అనేది మాత్రి మిగిలింది. అంటే ఏంటి? అమ్మ, తల్లి. ఇక్కడ మాత అంటే మాత అంటే అమ్మే. అమ్మే, ఒక అమ్మ. ఇక్కడ అమ్మనే, ఆ అక్కడ కూడా అమ్మనే. మాతృ అన్నది మూల రూపం. మాతృ అన్నది మాతృ మూల అన్నది రూపం. మూల రూపం. మూల రూపం అది. అది మూల రూపం చేయగా రూపానికి కూడా వచ్చేది మాత. మూల రూపానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. ఏమర్థం అక్కడ? అమ్మనే. అక్కడ ఉన్నాయి. ఉమ్, అది. ఓకేనా? ఓకే మన్య, ధన్యవాద. సరే సింపుల్ అండి. గా అర్థమైంది ఇవాళ. నేను కొంచెం కష్టమైంది ఇవాళ నేను బాగానే. చెప్పానా? మీకు చెప్పానా? ఆ, ఒక రోజు ఉండదు, అవును. 2-3 రోజులలో మంచి క్లియర్ అయిపోతుంది అది. ఎంతసేపు అయింది ఇప్పుడు? అవునవును. చాలా తక్కువ సమయంలో అయ్యిందా?